ప్రాబ్లమ్స్ క్లియర్ చేయండి. ఆల్రెడీ కంప్లీట్ వీడియోస్ గ్రూప్ లో ఉంటాయి. క్లాస్ మిస్ అయిన వాళ్ళు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. మల్టీ కరెన్సీ అంటారు. మ్యూట్లో పెట్టుకోండి. మల్టీ కరెన్సీ. ఈ మల్టీ కరెన్సీ అనేది ఎందుకు ఉపయోగిస్తారు అంటే, సో మన బిజినెస్ లైక్ డొమెస్టిక్ ఇండియాలో ఉంది అనుకోండి, మనం అదర్ కంట్రీస్ తో ట్రాన్సాక్షన్ జరిపితే లైక్ పర్చేజ్ చేసినా సేల్ చేసినా కూడా మనం వాళ్ళ కరెన్సీలో అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్ ఉన్నాయి. ఆస్ట్రేలియా వచ్చేసి డాలర్, ఒక డాలర్కి ఇండియా అమౌంట్ 54 రూపీస్. కువైట్ దినార్, ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ 210 రూపీస్. దుబాయ్ డిహెచ్ఎస్ 17 రూపీస్. సో మనం పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ ఈ సింబల్స్ ఉపయోగించి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లంలో చూస్తాం. మల్టీ కరెన్సీ అంటారు. వేరే కంట్రీస్తో మన బిజినెస్, మన ఇండియా బిజినెస్ వచ్చేసి వేరే కంట్రీస్తో పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఈ విధంగా ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. కంట్రోల్ సి, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. కంట్రోల్ వి, పేస్ట్, ఆంధ్రప్రదేశ్, ఎంటర్ ఇస్తున్నాను. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టేయండి, అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ క్రియేట్ లెడ్జెస్. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమైనా చూసుకోవాలి. లైక్ క్యాపిటల్, ఐసిఐసి బ్యాంక్, పర్చేజ్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, సేల్స్, కువైట్ కంప్యూటర్ వరల్డ్, దుబాయ్ కంప్యూటర్ వరల్డ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, బ్యాంక్ ఛార్జెస్, ఇవన్నీ చేయాలి. క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్. ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, సన్రీ క్రెడిటర్స్. సో మనం ఒకవేళ ఆస్ట్రేలియా కాబట్టి ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోకూడదు. కంట్రీ కూడా ఇక్కడ మనం ఆస్ట్రేలియా తీసుకోవాల్సి వస్తుంది. రియల్ టైం చేసేటప్పుడు అవన్నీ చూపిస్తాయి స్టేట్స్ అవన్నీ కూడా. ప్రజెంట్ ఇండియా తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి, కంట్రోల్ బి, సన్రీ డెప్టార్స్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాప్, సన్రీ డెప్టార్స్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండియా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత బ్యాంక్ ఛార్జెస్. లెడ్జెస్, ఎస్కేప్. చూడండి, కరెన్సీ తీసుకుంటే కరెన్సీ క్రియేట్. ఫస్ట్ డాలర్, ఇండియా అవసరం లేదు. నెక్స్ట్ డిఎన్ అంటే దినార్. నెక్స్ట్ డిహెచ్ఎస్. ఇలా సింబల్స్ చేయాలి. ఇవి చేసిన తర్వాతనే ఒక ఆప్షన్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని బయటకు వస్తుంది. ఇది లేకుంటే రాదనమాట. ఇప్పుడు చూడండి, ముందు లేదు. ఎప్పుడైతే సింబల్స్ చేస్తామో ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఒక ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. ఇండియా 54 రూపీస్, డిహెచ్ఎస్ 17, డిఎన్ 210 రూపీస్. ఇలా కరెక్ట్గా ఇచ్చుకోవాలి రేట్ మన ఇండియా అమౌంట్. నెక్స్ట్ యూనిట్స్, ఇన్వాయిస్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్, లెనోవో P4 ల్యాప్టాప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి,
మెంబర్స్ ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ వోచర్స్. సో రిసిప్ట్ క్యాపిటల్ 75 lakhs ICICI Bank. Next, cash withdraw from bank, contra 5 lakhs. Next, purchase Australia Lenovo, quantity 80. డాలర్ ఇవ్వాలండి, డాలర్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి. చూడండి, $80 600 ఇస్తే 48,000 వచ్చింది. అంటే ఇక్కడ రేట్ ఇన్ ఫారెక్స్ $600 ఇండియా అమౌంట్, ఒక్కొక్క డాలర్కి 54 సెంట్ చేస్తే ఇండియా రేట్ వచ్చి 32,400. దాన్ని మళ్ళీ 48,000ని కింద 54 ఇంటూ చేస్తే 25,92,000 వస్తుంది. సేల్స్ కువైట్ Lenovo 30 DN 210 రూపీస్ 6,300 వచ్చింది. 210 ఇంటూ చేస్తే 44,100. దాన్ని మళ్ళీ 6,300 కింద 210 ఇంటూ చేస్తే 13,23,000. దుబాయ్ కంప్యూటర్ quantity 40 DHS 10. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం, తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనకి. చెక్ పే టు ఆస్ట్రేలియాకి మనం డబ్బులు పే చేస్తున్నాం. డాలర్ సింబల్ ఇవ్వాలి 25,000. మన ఇండియా అమౌంట్ 13,50,000 వస్తుంది. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ F6 వైట్ EN 4,000. తర్వాత దుబాయ్ DHS 5,000. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్, ఇది నార్మల్ ఇండియా అమౌంట్ 34,000. తర్వాత బ్యాంక్ చార్జెస్ ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. సో ఇక్కడ మనకి అమౌంట్ మిస్టేక్ వచ్చింది. దీంట్లో మన అమౌంట్ మిస్టేక్ వచ్చిందంటే వాటిని మళ్ళీ సరి చేయలేము. ఓకే, 1,39,000 వచ్చింది. సో మనం అమౌంట్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఓకే, చూద్దాం ఎక్కడ మిస్టేక్ పోయిందో. $80 వచ్చేసి 600. ₹4 DHS 70. DN 210. ఇది ఓకే. సో ఇక్కడ తప్పు పడింది. ఓకే, DHS 1250. $1,39,000 నెట్ లాస్. ఈ ప్లేస్ లో మనం ఆల్ట్ సి ఇవ్వాలి. డిఫరెన్స్ మన ఇండియా అమౌంట్ చూద్దాం. $1. సో ఇండియా అమౌంట్ 21,70,000 అవుతే
అక్కడ అమౌంట్ ఆస్ట్రేలియా వచ్చేసి $40,240 అవుతుంది. $40,240కి ఇండియా అమౌంట్ 21,73,000 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆల్టర్స్ ఇవ్వండి. ఇప్పుడు 3 దేశాల అమౌంట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది దిర్హమ్స్, ఇది కువైట్ డిఫరెన్స్ మనకి దిర్హమ్స్ కదా దుబాయ్. అదే దుబాయ్ అమౌంట్ అయితే 1,27,823 అవుతుంది. మళ్ళీ ఆల్టర్స్ ఇచ్చి 4 దేశాల అమౌంట్ డిఫరెన్స్ ఉంటాయి. 4 దేశాల అమౌంట్ డిఫరెన్స్. ఈ విధంగా మనం మల్టీ కరెన్సీ లైక్ మన బిజినెస్ అదర్ కంట్రీస్తో బిజినెస్ చేస్తే వాళ్ళ డాలర్స్కి మన ఇండియా అమౌంట్ ప్రజెంట్ ఎంత ఉందో మనం చూసుకొని దాని ప్రకారంగా మనం దినార్ కానీ దిర్హమ్స్ కానీ డాలర్ కానీ దాని ప్రకారంగా మనం కరెన్సీ సింబల్స్ క్రియేషన్ చేసుకొని రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి మనం రియల్ టైంలో ట్రాన్సాక్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ అండి దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, యా గైస్, ఓకేనా? క్లియరా? యూనివర్సల్ కంప్యూటర్ నీడ్స్ మల్టీ కరెన్సీ అర్థమైందా? సార్ క్లియర్ అయింది. యా, డన్.